నమస్తే సార్, నా పేరు పవన్ సార్, యాంకర్ని ఆద్య మీడియా నుండి. రీసెంట్ గా కుప్పంలో మొన్న కార్యకర్తలకు మన చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే 175కి 175 స్థానాల్లో పోటీ చేస్తామంటున్నారు. కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఇంతకీ 175 స్థానాల్లో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఉన్నారంటారా, లేకుంటే ఈ జనసేనతో ఏమన్నా పొత్తు పెట్టుకోవడం వల్ల ఏమన్నా అవుతుందా అనేది మా క్వశ్చన్. పవన్ గారు, ముందుగా మీకు అదేవిధంగా ఆద్యానికి ప్రజలందరూ నమస్కారాలు. ఇక్కడ ఒక విషయం పవన్ గారు, సార్, తెలుగుదేశం పార్టీ ప్రస్థానం దాదాపు ఈరోజు 40 ఏళ్ల పైచిలుకు ప్రస్థానంలో 175కి 175 సీట్లలో మేము పోటీ చేయలేమా? ఏంటి మాకైతే అర్థం కావడం లే. కాకపోతే ఏంటంటే మేము మేము బలవంతులం, తెలుగుదేశం పార్టీ కంటే మేమే బలవంతులను ఒక్కసారి అధికారంలో వచ్చినటువంటి వైకాపా మాట్లాడే మాటలు తప్ప, మీరు దమ్ముంటే రండి అంటే ఏంటంటే ఏ విధంగా పొత్తులు పెట్టుకోకూడదు ఈ పరిస్థితుల్లో, అందరం కలిస్తే మళ్ళీ నాకు ఇబ్బంది అని ఏదో మొత్తం మీద ఒక స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడు. తెలుగుదేశం చాలా స్పష్టంగా ఉంది, చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఉన్నారు, 175 స్థానాల్లో మనం పోటీ చేసేదే అని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ పొత్తులు ఇవన్నీ అంశాలు కూడా ఎప్పుడు ఉంటాయి అంటే రాజకీయంలో ఎలక్షన్లప్పుడు వచ్చే వ్యూహంలో భాగంగా మాత్రమే పొత్తులు ఉంటాయి. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే ఆ రోజు అవసరం ఉంటుందో, ప్రజల ఆకాంక్ష మేరకు అన్ని వర్గాలు కలిపి ఏమన్నా పోటీ చేసేదానికి అవకాశం ఉంటే ఆనాడు ఎలక్షన్లప్పుడు చూసుకునే ప్రక్రియ. కానీ ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా 175కి 175 నియోజకవర్గాల్లో ఈరోజు చాలా బలంగా నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జీలు పెట్టడం, ఆ ఇన్ఛార్జీలు పరిశీలన ఏ విధంగా ఉంది, పార్టీ ప్రక్షాళన ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు, పార్టీలో ఉన్న సంస్థాగతంగా ఏమేమి విధంగా ఉన్నాయని చెప్పి పార్టీ ఒక్క పరంగా పార్టీలో ఉన్న శ్రేణులందరూ చేపరుస్తూ, అదేవిధంగా ప్రజా సమస్యల మీద మనం ఏం పోరాటాలు చేస్తున్నాం, మనం ఏ విధంగా తీసుకున్నాం, ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్తున్నాం అని చెప్పేసి దాని మీద కూడా ఇంకొక టీం పెట్టి అదంతా కూడా చూస్తూ ఉన్నారండి. ప్రజల దగ్గరికి పార్టీ పోతుందా లేదా, ప్రజా సమస్యలు మనం తీసుకుంటున్నాం లేదా, ప్రజల పక్షాన్ని మనం పోరాడుతున్నాం లేదా, ఈ అంశాల మీద పూర్తి స్థాయిలో చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి పట్టిన ఏదైతే సైకో ఉన్నాడో ఆ సైకో పోవాలని చెప్పేసి ఆయన తిరగడం, లోకేష్ బాబు గారు యువగళం పేరుతోటి ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది, ఈ రాష్ట్రానికి కర్మ బట్టి ఈ విధంగా పాలకులు ఉన్నారు, మనం ఈ రాష్ట్రానికి ఇదేం కర్మరా అనే ఉద్దేశంతో లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్ర తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం పవన్ గారు, సార్, ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ 175 స్థానాల్లో పోటీ చేస్తుంది బాబు గారు చెప్పారు. దానికి ఇప్పటికీ అదే సిద్ధాంతంతో మేము ముందుకు పోతున్నాం. 160 నుంచి 165 స్థానాల్లో ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ గెలవాలని చూస్తున్నాం. ఇంక్లూడింగ్ పులివెందులు కూడా మేము ఎందుకు కొట్టకూడదు, పులివెందులు కూడా రేపు గెలవబోతున్నాం పవన్ గారు. సరే. అదే సరే, జనసేన పార్టీతో అయితే ఇప్పట్లో కలిసేది అయితే ఏమీ లేదని మీరు స్పష్టంగా చెప్తున్నారు. అంతే కదా, ఇప్పుడు బాబు గారి నిర్ణయం అదే కదా. ఇప్పటి వరకు పొత్తుల్లో జనసేన ఏదైతే పవన్ కళ్యాణ్ అధ్యక్షుడు, ఆయన గతంలో మాట్లాడుతూ 2-3 నెలల క్రితం నేను వ్యతిరేక ఓటు చేయలేను, అవసరమైతే పొత్తులకైనా పోతానని ఆయన ప్రకటించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటిదాకా పొత్తులకి వెళ్తామని చెప్పలేదు. అయితే ఏదైతే లోకేష్ బాబు గారు చెప్పారో పొత్తులు భాగంగా ఏదైనా చర్చలు జరిగినాయని చెప్పారు, అవి ఏదైనా చర్చలు జరుగుతున్నాయి. దానిలో ఎటువంటి పరిస్థితుల్లో చర్చలు అయితే ఉంటాయి, ఏ కోణంలో మనం పోవాలనుకుంటున్నాం ఏందనేది చర్చలు అయితే ఉండొచ్చు. కానీ ఇప్పటి వరకు స్పష్టంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటిదాకా మనమైతే పొత్తుల్లో ఉన్నామని చెప్పి మాకైతే దశ దిశ చేయలేదు. కాబట్టి మేము ఈ రోజు కూడా పొత్తుల్లో లేని విధంగానే కాకపోతా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో నిన్ననే యాక్చువల్గా రామ్ గోపాల్ వర్మ గారు వ్యూహం అనే చిత్రంని ఆ జగన్ తో భేటీ అయినారు అన్నమాట. సో ముందుగా మనకు లాస్ట్ టైం ఎలక్షన్లలో కూడా మనం చూసాం సార్, లక్ష్మీస్ ఎన్టీఆర్ గాని లేకుంటే వంగవీటి గాని ఇలాంటి చిత్రాలతో టీడీపీకి ఏమైనా నష్టం చేకూరుస్తుందా ఈ రామ్ గోపాల్ వర్మ గారి భేటీ, లేకుంటే మన వైసీపీ పార్టీకి ఏమైనా పాజిటివ్ అంటే ప్లస్ ఏమైనా వస్తుందా అనేది అడుగుతుంది సార్. ఇక్కడ ఒక విషయం పవన్ గారు, ఇక్కడ ఏంటంటే సార్, గతంలో వంగవీటి అనే సినిమా ఏదైతే రామ్ గోపాల్ వర్మ గారు తీశారో, ఆ వంగవీటి మొత్తం కూడా తప్పులు తడకలుగా ఏదో ఆయన ఏదో తీసేసాడు అని చెప్పేసి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి వంగవీటి రంగా గారు అబ్బాయి రాధా గారు చాలా స్పష్టంగా ఆయన తూర్పుగోదావరి జిల్లాలో రంగా గారి విగ్రహ ఆవిష్కరణకు పోయినప్పుడు చెప్పడం జరిగింది. ఇంకా చనిపోయిన వాళ్ళ శవాల మీద చిల్లర్లు ఏరుకునే దానికి రామ్ గోపాల్ వర్మ ఉన్నట్టున్నాడు, అలాంటి చిల్లర వ్యవహారాలు చిల్లర సినిమాలు మానేసి మా దగ్గరికి వస్తే మేము చిల్లర వేస్తాం కదా నీకు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎవరు ప్రొడ్యూసరో మనందరికి తెలుసు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏదైనా ఒక మహిళని చీదరించుకుంటున్నారు, ఒక మహిళలు అందరు కలిపి అంటే అది లక్ష్మీపార్వతి గారు. ఆమె ఏదంటే ఆమె ఉన్నత ఉత్తమురాలుగా ఆమె చూపించుకునే ప్రక్రియలో భాగంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ఉందే కానీ అంత మించేం లేదు.
రెండోది ఇంకోటి ఏంటంటే ఒక వికృత క్రీడ ఏదైతే ఉందో సినిమాలు కూడా అవకాశం పెట్టుకొని రామ్ గోపాల్ వర్మ లాంటి ఒక డిజాస్టర్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఇప్పుడు లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా చూసామండి, మధ్యాహ్నం కల్లా సినిమాలు ఎత్తేసారు. ఉదాహరణకి మా నెల్లూరులో అయితే ఒక్క షో వేసారు, రెండో షోకి అసలు ఎవరు లేడని చెప్పి తీసేసిన సందర్భాలు. వంగవీటి కూడా అదే పరిస్థితి. నేనేమంటానంటే నువ్వు తీసే విధానం చేతరాదు, ఒక పక్షానికి వెళ్ళిపోతున్నావు, నీ డబ్బుల కోసం నీ కకృతి కోసం నువ్వు సినిమాలు పనికి మాలిన సినిమాలు చూస్తే జనం కూడా చూసే పరిస్థితుల్లో లేరు, జనం మెచ్చే పరిస్థితి. కాబట్టి అలాంటి సినిమాలు 1000 తీసుకోవాలని మనకెందుకు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఖర్చు పెడతారు. రామ్ గోపాల్ వర్మ లాంటి డిజాస్టర్ డైరెక్టర్ డబ్బులు చెప్పిస్తున్నారు, కానీ మాకైతే దాని గురించి ఒక్క ఓటు కూడా మాకు తగ్గేదే లేదు, ఒక్క శాతం కూడా మాకు దానివల్ల నష్టం లేదని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఓకే సార్. దీనివల్ల వైసీపీకి ఏమన్నా ప్లస్ ఉంటుంది అంటారు సార్ మరి? అంటే మన టీడీపీ అంటే మీద వాళ్ళు నష్టం ఏంటంటే లేదు, నిరంతరం వాళ్ళు ఏ ఉద్దేశంతో ప్రతిసారి ఎలక్షన్ల ముందరే కరెక్ట్ ఇలా సినిమా అనేది తీసి అదొక వ్యూహం లాగా మార్చుకుంటున్నారు వాళ్ళ రాజకీయాన్ని. ఇది రాజకీయ కోణం ఏమన్నా ఉంటుంది అంటారా మీరు? అంటే ఏం లేదు పవన్ గారు, ఇక్కడ మనం చూస్తా ఉన్నాం వాళ్ళ క్రీడ ఏంటంటే వికృత క్రీడ అన్నమాట. ఏదైతే వైకాపాది ఉందో వికృత క్రీడ, అక్రమ సంపాదనతోటి, అక్రమ ధనార్జనతోటి, కబ్జాలతోటి, గంజాయిలు ఇలాంటి మాఫియాల మీద డబ్బులు సంపాదించి ఇలాంటి వికృతి క్రీడ ఆడుతున్నారు కదా, అంతకుమించి ఏం లేదు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే చాలా స్పష్టం మీకు, వాళ్ళు ఏదైనా మాట్లాడితే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు, కొరవాళ్ళు మాట్లాడితే మంచి మాటలు కూడా బూతు మాటల కింద వస్తూ ఉంటాయి. ఈ రోజు ఎవరైనా మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు మాట్లాడుతుంటే అది బూతుల కింద వక్రీకరిస్తూ, వీళ్ళు మంత్రులుగా ఉండి వీళ్ళు మాట్లాడే భాష మాత్రం నీతి వాక్యాలు మాత్రం మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఏదైనా చెప్పుకోనండి, అది వాళ్ళకి లాభమా నష్టం పక్కన పెడితే వాళ్ళు విపరీతంగా దోచేసే డబ్బులు కాబట్టి ఆ డబ్బులు వాళ్ళు ఎలా ఖర్చు పెడతారు, ఎవరికైనా దాన ధర్మాలు చేసుకుంటారు, కానీ దానివల్ల వాళ్ళకి ఏం లాభం, సునకానందం తప్ప ఇంకేం ఆనందం లేదు. మాకైతే ఇంత కూడా చీకరి పుల్లంత నష్టం అయితే ఉండదు. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే పండుగ.